మొన్నటి కాడ నుంచి ఆంధ్ర రాజకీయాలు ఉడుకుడుకుడుకుడుకు అయిపోయినాయి. ముట్టుకుంటే మస్తుగా గాలిపోయేటట్టు అయిపోయినాయి. ఊరిని ఏం తిట్టుకునుడు, ఏం దెప్పి పొడుచుకునుడు. అబ్బో మనం గట్లా మాట్లాడుకోలేం గాని మొన్నటి దాకా పంక పార్టీ వాళ్ళ పంచు డైలాగులు చూసినాం కదా. ఇగో ఇవాళ పచ్చ పార్టీ వాళ్ళ వంట వచ్చింది. మన అయ్యన్న పాత్రుడు ఏదో అంటున్నాడు. ఏదో మాట సాయానికి తీసుకురావచ్చు తీయరాదుండ్రి సారు. అది వచ్చినండి మొట్టమొదటి సలహా ఏంటంటే మీకు విలేజ్ స్థాయిలో గ్రామాల్లో మీకు పట్టు లేదండి, అంతే పట్టు ఎలా సంపాదించాలో ఆలోచించి. అబ్బా ఇంకేమన్నా సలహా ఇచ్చిండటనా? రెండో సలహా ఏంటంటే మీరు పాదయాత్రలకి ఓదార్పల్లి వెళ్తారు, ఇల్లండి ఆడవాళ్ళు పట్టుకొని ముద్దు కూడా వెళ్తారు. కూర్చున్నా ఆ ముద్దులు కొంచెం తగ్గించమన్నారట. మొత్తం ఇన్నట్టే చెప్తున్నారు గాని రోజా మేడంతో పంచాదేంది మీది? రోజా మొన్న మాట్లాడుతుంది క్యాబినెట్ ఉన్న మంత్రులు తాగబోతున్నాడు. ఆవిడ రాత్రి ఆపోర్ట్ దగ్గర పడుకోలేదు. ఏ ఊకో సారు, ఆమె తాగే ముచ్చట మీకెట్టారు కా సారు? ఎవరో అన్నా నాకు ఆవిడ సలహా ఎవరేంటంటే మంత్రులను తాగబోతుంది, తాగడం మానేసి మాకు చెప్పాలి. మరి తెలివంది చేయండి ఎవరో అంటే నువ్వు అంటావా? నీ తాగుడులోని పాడుగాను ఏరే ముచ్చటేదాన్ని ఉంటే చెప్పరా? అదే మాకు గవన్నీ ఎట్లా తెలుస్తాయి సారు? చంద్రబాబు సార్కి అప్పుడు అధికారం రాని కారణం రోజా మేడమేనా? అందుకే అధికారంలోకి వచ్చిండా ఇంకా సారు? మళ్ళీ అక్కడి నుంచి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఐరన్ లైన్. నా అనుమానం ఏంటంటే ఎలక్షన్ ముందే చేరిపోతాడు. ఇంకా శాశ్వతంగా చేరిపోతాడు, దాంట్లో అనుమానం లేదు. మీ రాజకీయాలు సల్లగుండా గింతగానం తిట్టుకుంటారా అనే? ఇక అట్లనే ఉంటే ఇంకేమంటావో ఏమో గాని ఇక పోసారు పో. చూస్తున్నారు కదా ఆంధ్రాలో రాజకీయం ఎట్లా రంజుగా తయారైతున్నదో.